వెల్కమ్ టు ఐబీటీవీ. ఎమ్మెగనూరులో P4 కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని, సమాజంలో సంపన్నులు పేద కుటుంబాలకు తోడ్పాటు అందించే విధానమని వివరించారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అక్కడ మానసి ఆయన సేవ చేస్తున్నారు. నేను 6 మంది ఆడపిల్లలు 7 మంది మగపిల్లలు నేను ఇక్కడ ఉన్నటువంటి మార్గదర్శి ఆల్ఫ్రెడ్ రాజు గారిని అభినందిస్తున్నాను. ఒకసారి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. ఈ యొక్క గారు ఇచ్చిన ఒక పిలుపుతో ఎప్పటి నుంచో సహాయం చేస్తున్న వ్యక్తి నా మాటకు ఎన్జిఓ మార్గదర్శిగా వచ్చే ఆల్ఫ్రెడ్ రాజు ఈరోజు ఈ కుటుంబాలని ఎన్జిఓ ద్వారా వారు సహాయం చేసి ఆ పిల్లలకి చదువు సమానం వాళ్ళు ఈరోజు ప్రభుత్వం కానీ మార్గదర్శులు కానీ ఇక్కడ భాస్కర్ చంద్రశేఖర్ గారు కూడా పార్టీకి నాకు అనుబంధాన్ని పక్కన పెడితే వారికి కూడా బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు మార్గదర్శిగా వారికి కూడా ఏమేమి చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది సేవా హృదయంతో సేవా దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం. అంతే తప్ప మన ప్రభుత్వ యంత్రాలు ఉన్న ఆఫీసర్లు అందరూ ఏమనుకుంటున్నారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మీటింగ్ లో కూడా చాలా మంది భయపడిపోయారు. ఏదమ్మా మమ్మల్ని దత్తత తీసుకోమంటే మేమే డబ్బులు ఇచ్చేది, ఇదేంటి కథ ఆయన ఏమైంది, వసతి ఏదైతే ఉండటానికి చాలా ఇబ్బందులు చెబుతున్నారు. మొట్టమొదటి కార్యక్రమం నేను ఈరోజు ఈ కార్యక్రమంలో మా తండ్రి గారి పేరు మీద బివి మోహన్ రెడ్డి ఫౌండేషన్ అని చెప్పి లాంచ్ చేయబోతున్నాం. ఆ చేసే కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థలాలతో పాటు వీరికి బిల్డింగ్ కూడా కట్టించేది బివి మోహన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారానే ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీకు. ఇది ఈ యొక్క P4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఎంతమంది ఎన్ని రకాల జీవితాలకు ఈరోజు సహాయం అందుతుందో మీరు చూస్తున్నారు. నేను ఇక్కడ ఉండగానే ఈ కుటుంబాన్ని కూడా నవనీత్ కుమార్ గాని ఇక్కడ ఉన్నటువంటి శ్యామలమ్మ గారి వారి కుటుంబాన్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నేను చెప్పినట్టుగా బివి మోహన్ రెడ్డి ఫౌండేషన్ మా తండ్రి గారి పేరు మీద వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ రోజు ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్యంగా మా అధికారులు మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క వారి ఆదేశాలు, వారి ఆశయాన్ని, వారి ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో తీసుకునే విధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ముందుకు చెప్పేందుకు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. బంగారు కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ కుటుంబాలను వెతుక్కుంటూ మార్గదర్శులు వచ్చి ఏ రకంగా సహాయం చేస్తున్నారో మనం విన్నాము, చూసాము. ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కసారి ఆ రిజిస్ట్రేషన్ మరి చెక్ చేసుకుని కరెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఏ రకంగా సహాయం అందించే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు మనందరం బంగారు కుటుంబాలు మార్గదర్శులు మనం అనుసంధానం చేసుకునే విధంగా ముందుకు ప్రయాణిస్తూ మరొకసారి మీకు పేరు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తున్నామని అందరికీ తెలియజేయాలి.